స్టార్ట్ అయిన 24 అవర్స్‌లోనే గొడవలు, టాస్క్‌లు, కుకింగ్ అని, క్లీనింగ్ అని ఏంటి అసలు నాగార్జున గారు చెప్పింది నిజమే. రణరంగం అని చెప్పి అన్నారు కదా! అది నిజంగానే జరుగుతుంది. మనం నిన్న ఫస్ట్ ఎపిసోడ్ చూసినాం. ఫస్ట్ ఎపిసోడ్ అయితే కొంచెం ల్యాగ్‌గా ఇంక అందరిని ఇంట్రడక్షన్ తీసుకుంటూ పిలవాలి కాబట్టి కొంచెం ల్యాగ్ అనిపించింది. 2½ అవర్స్ ఎపిసోడ్ ఉంది. బట్ ఇవాళ ఇంకొక ప్రోమో రిలీజ్ చేశారు. సెకండ్ ఎపిసోడ్ అంటే 'బిగ్ బాస్ 9లో సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ చేశారు. ఒకసారి మనం 15 కంటెస్టెంట్స్ గురించి అలాగే ఇవాళ రిలీజ్ అయిన ప్రోమో గురించి మాట్లాడదాం. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ కంటెస్టెంట్ తనుజాని తీసుకున్నారు. సెలబ్రిటీ సైడ్ నుంచి వెళ్ళి తనుజ వచ్చింది. సో తనుజ ఇంట్రడక్షన్ ఇచ్చారు. దాని తర్వాత కూడా నాగార్జున గారు ఒక వర్డ్ చెప్పారు, నీ గురించి 9 వర్డ్స్లో ఏదైనా చెప్పమని చెప్పి. అది కొంచెం నాకు బాగా అనిపించింది, ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 కదా. సో 9 వర్డ్స్లో నీ గురించి ఏమైనా చెప్పమని అన్నారు. సో ఆవిడ గురించి అన్నీ కూడా ఒక 9 వర్డ్స్లో చెప్పింది. సో తర్వాత సెకండ్ చూసుకున్నట్టయితే మనం ఒకసారి ఆ లిస్ట్ చూద్దాం. ఫ్లోరా సేని, ఈమెని యాక్చువల్గా ఫ్లోరా అని అంటే కూడా చాలామందికి తెలీదు. బట్ ఒకసారి లక్స్ పాప లంచ్కి వస్తావా అని సాంగ్ వింటే మాత్రం ఇంకా ఓరే ఈ మన ఆ అమ్మాయి ఆ హీరోయిన్ అని చెప్పి కూడా అందరికి గుర్తుకొస్తుంది. సో ఈవిడ ఏంటంటే చాలామంది జనాలకి ఇప్పుడు అంటే తను ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ టైంలో ఎవరికి తెలియదు కాబట్టి సో ఆవిడ గురించి ఒక ప్రోమో వేశారు. ఆవిడ గురించి ఒక ఇంట్రడక్షన్ లాంటిది ఒక వీడియో రూపంలో ఏంటంటే ప్రేక్షకులు చూపించారు. సో ఈవిడ ఎప్పటి నుంచో మన తెలుగు ఇండస్ట్రీలో ఉంది అని చెప్పి జనాలకు అర్థమవుతుంది. ఇంకా థర్డ్ ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ 2 మెంబర్స్ని సెలబ్రిటీస్ నుండి తీసుకున్నాం కదా అని చెప్పి థర్డ్ మెంబర్ని కామన్ మ్యాన్స్ నుండి పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. సో నాకు బాగా అనిపించింది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ నుంచి కూడా అగ్ని పరీక్షలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆ తర్వాత అక్కడ నుండి అంటే ఒక 40 మెంబర్స్ నుండి కూడా టాప్ 15లో ఇతను వచ్చి మళ్ళీ టాప్ 15 నుండి కూడా టాప్ 1గా అంటే కామన్ మ్యాన్స్ నుండి టాప్ 1లో వెళ్ళాడు కదా బిగ్ బాస్కి. అది చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా 4 చూసుకున్నట్టయితే శ్రేష్ఠి వర్మ. ఇంకా శ్రేష్ఠి వర్మ అంటే కూడా చాలామంది యూత్ వాళ్ళకి తెలుసు, ఇంకా ప్రజలకి ప్రేక్షకులకి అంటే ఊళ్ళల్లో ఉండి బిగ్ బాస్ చూసే ఉంటారు కదా వాళ్ళకి తెలియకపోవచ్చు. సో అందుకని తన గురించి కూడా మాట్లాడుకుందాం. తను పుష్పలో కొరియోగ్రాఫర్గా చేసింది ఒక సాంగ్కి. అండ్ ఇంకా పుష్ప అని కాకుండా కూడా జానీ మాస్టర్ ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి ఇంకా చాలా వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఇంకా నాకు తెలిసినంతవరకు అయితే జానీ మాస్టర్ ఇష్యూ అంటేనే చాలామంది కూడా అర్థమైపోతుంది. ఇంకా తర్వాత చూసుకున్నట్టయితే మాస్క్ మనీష్ని తీసుకున్నారు. సో ఇతను కూడా చాలా బాగా ఆడాడు, ఎందుకంటే స్టార్టింగ్లో మాస్క్తో వచ్చి ఇంకా మాస్క్ మ్యాన్ అని బిగ్ బాస్లో మాస్క్ లేకుండా చూడాలి అని చెప్పి చాలామంది వెయిట్ చేశారు. సో తర్వాత భరణినిది చిన్న ఇక్కడ ఏంటంటే ఒక ఏమంటారు చిన్నగా చేంజ్ చేశారు. అంటే ఫస్ట్ ఏమో ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించేసిన తర్వాత చాలామంది కూడా ప్రోమో చూసి అసలు నమ్మలేదు, ఎందుకంటే బిగ్ బాస్ రావాలంటే ఒక 100 డేస్ వాళ్ళకి బాండ్ పైన సైన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే కూడా అవి వదిలేసుకొని బిగ్ బాస్కి రావాల్సి ఉంటుంది. సో ఏదో స్టేజ్ పైనకి వచ్చి నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఆ పార్ట్ అదే ఏదైతే చైన్ ఉందో అది నువ్వు లోపల తీసుకెళ్ళాలంటే పర్మిషన్ లేదు, సో నువ్వు ఇంటికి వెళ్ళిపో అని బిగ్ బాస్ చెప్తే, తర్వాత నాగార్జున గారు చెప్తే అతను వెళ్ళిపోవడం. ఇదంతా జనాలు అంటే 9 సీజన్ చూస్తున్నారు, జనాలు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే కొంతమంది ఏమనుకున్నారంటే ఇప్పుడే కాకపోతే తర్వాత ఏమైనా పిలుస్తారేమో, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అట్లా పిలుస్తారేమో అని అనుకున్నారు. కానీ ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లోనే పిలిచారు. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్టయితే రీతు ఆవిడ స్టేజ్ పైనకి రాగానే ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ చేసేసింది. మనం చూస్తుంటే తెలుస్తుంది అంటే ఎవరు రియల్గా ఉంటున్నారు, ఎవరు యాక్టింగ్ చేస్తున్నారని. ఇంకా ఆమె చాలా షోస్లో అక్కడ ఇక్కడ యాక్టింగ్ చేసి ఇది కూడా యాక్టింగ్ షోనే అనుకుందేమో, కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపించింది నా వరకు. నాకైతే మీకేమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా తర్వాత చూసుకున్నట్టయితే డెమన్ పవన్ కామన్ మ్యాన్స్ నుండి వచ్చాడు. అండ్ సంజన గల్రాని గారు, ఈవిడ కూడా ఏంటంటే ఇప్పుడు తెలీదు చాలామందికి కూడా. సో ఆవిడ గురించి కూడా ఒక ఏవి రూపంలో చెప్పారు. అండ్ దాని తర్వాత రాము రాథోడ్, మనం కామన్ మ్యాన్స్లో గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఈ రాము రాథోడ్ ఏంటంటే అసలు మనకు చెప్పాడు 2020లో నేను కరోనా టైంలో నా ఈ సింగింగ్ ఏదైతే ఉందో ఈ కెరీర్ ఇటు సైడ్ వచ్చాను, అప్పటి నుంచి కూడా నాకు కొంచెం పేరు వస్తుందని చెప్పాడు. ఈ రాను బొంబాయికి రాను సాంగ్ ఉంది కదా, అసలు అది నేషనల్ వైడ్ కాదు బార్డర్స్ క్రాస్ చేసుకొని వరల్డ్ వైడ్ వెళ్ళిపోయింది సాంగ్ అది. సో రీసెంట్గా మిస్ వరల్డ్ మన హైదరాబాద్లో జరిగినప్పుడు కూడా ఎక్కడెక్కడి నుంచో మిస్ వరల్డ్ బామలు అందరూ వచ్చి కూడా ఇక్కడ రాను బొంబాయికి రాను అనే సాంగ్కి డ్యాన్స్ స్టెప్స్ వేశారు. అట్లనే కొంతమంది మీడియా వాళ్ళతోటి వాళ్ళు ఆ సాంగ్ని కూడా పాడడం జరిగింది. సో ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మన తెలుగు లాంగ్వేజ్ని బార్డర్స్ క్రాస్ చేసి ఎక్కడి వాళ్ళు అంటే వాళ్ళకి అసలు తెలుగు అంటే ఏంటి, ఈ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది అని కూడా తెలియని వాళ్ళు కూడా మన సాంగ్ని వాడుతున్నారంటే అది కేవలం రాము రాథోడ్ అండ్ వాళ్ళ టీం వల్లనే అని చెప్పాలి. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఇంకా మనం సెలబ్రిటీస్ నుండి సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడాలి. సుమన్ శెట్టి గారు నా చైల్డ్హుడ్ నుండి, నేను ఐ థింక్ 1998 నుండి కూడా అంటే ఒక నాకు ఊహ తెలిసినప్పటి నుండి
నుండి నేను ఈ సుమన్ శెట్టి మూవీస్ 2005 ఆ టైం నుండి చూస్తూ వస్తున్నా. అతను ఏంటంటే చాలా మందికి కూడా అసలు ఈ కమెడియన్ చాలా మూవీస్‌లో చేశాడు. 'గబ్బర్ సింగ్‌లో' అవ్వచ్చు, ఇంకా ఇట్లాంటి మూవీస్‌లో చాలా మూవీస్‌లో కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ అండ్ అట్లాగే అతనికి చాలా ఫేమ్ తీసుకొచ్చిన క్యారెక్టర్స్ కూడా కొన్ని ఉన్నాయి. 'సోన్ బజీ', 'బృందావని కాలనీ' ఉంది. సో ఇట్లాంటి నాగార్జున గారు కూడా అన్నారు స్టేజ్ పైన నీ డైలాగ్స్ కొన్ని చాలా ఫేమ్ అవి చెప్పు అని చెప్పి అడిగారు కదా. చాలా అంటే చాలా ఇప్పుడు ఏందంటే ప్రేక్షకులందరికీ కూడా తెలుసు. ఓహో! ఇతనా అని చెప్పి ఒక ఐడియా వస్తది. సో సెలబ్రిటీ అంటే సుమన్ శెట్టి అని చెప్పొచ్చు. ఇందాక వచ్చిన వీళ్ళందరికీ కూడా సెలబ్రిటీ ఎవరంటే సుమన్ శెట్టి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈయన కమెడియన్ కదా, చాలా మూవీస్ చేశాడు. సో చాలా మందికి తెలుసు. సో అట్లా సుమన్ శెట్టి గారి గురించి కూడా ఈ బిగ్ బాస్ తీసుకురావడానికి అది కూడా ఒక మంచి ఐడియా అని చెప్పొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కామన్ మ్యాన్స్ నుంచి ప్రియా అని పిలిచారు. ప్రియా కూడా చాలా బాగా ఆడారు. స్టార్టింగ్ నుంచి అగ్ని పరీక్ష నుండి కూడా చాలా బాగా ఆడుతూ సేమ్ ఆవిడ కూడా టాప్ 15లో వచ్చి అండ్ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం. సో కామన్ మ్యాన్స్ నుండి టోటల్గా 5 మెంబర్స్ని తీసుకున్నారు. సో ఈవిడ దాంట్లో ఉండడం కూడా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇంకా దమ్ము శ్రీజ కూడా ఈవిడ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. స్టార్టింగ్లోనే మనకు నవదీప్ కూడా స్టేజ్ పైన చెప్పిండు. ఎట్లా అంటే వచ్చి రాగానే అక్కడ ఉన్నటువంటి ముగ్గురు జడ్జెస్ని అట్లాగే ఇటు సైడ్ శ్రీముఖిని ఆడుకుంది. అంటే నిజంగా నాకు కూడా అది చాలా బాగా నచ్చింది. ఏంది పిల్ల ఇంత డేర్గా ఉంది, శ్రీముఖి ఉండి నువ్వు అట్లా అరిస్తే టీవీలు బంద్ చేస్తారైతే అట్లయితే నువ్వు సీజన్ 2లోనో 3లోనో వచ్చినావు కదా, అప్పుడే టీవీలు కట్టేసేవాళ్ళు, ఇన్ని సీజన్లు వచ్చేవి కాదన్న వేలో చెప్పింది. అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఈమె బిగ్ బాస్కి వెళ్ళడం కూడా అది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఇమాన్యుయల్ అంటే కూడా చాలా మందికి తెలుసు. ఎందుకంటే తను జబర్దస్త్లో వస్తూ ఉంటాడు, లేకుంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అని తను ప్రైవేట్గా కొన్ని సాంగ్స్ చేస్తూ ఉంటాడు. తన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో వ్లాగ్స్ అవ్వచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా చేస్తాడు కదా. చాలామంది జనాలు కూడా ఇమాన్యుయల్ పరిచయమే. కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన వ్యక్తి ఏం కాదు. బట్ అయినా కూడా ఈయన కూడా ఒక ఏవి వేశారు. ఎందుకంటే ఈయన చిన్నప్పటి నుంచి ఎక్కడ ఉన్నాడు, ఎట్లాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు అని చెప్పి కూడా ఇతని గురించి ఒక ఏవి వేశారు. సో టోటల్గా 15 మెంబర్స్ అయితే బిగ్ బాస్లోకి వెళ్ళారు. ఒకసారి వాళ్ళ పేర్లు కూడా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి తనుజ, ఇంకా ఫ్లోరా సేని కామన్ మ్యాన్స్ నుండి, పవన్ కళ్యాణ్ అన్నాడు, శ్రేష్ఠి వర్మ, మాస్క్ మ్యాన్ హ్యారిస్, ఇంకా భరణి, రీతు, డెమాన్ పవన్, సంజన గల్రాని, రాము రాథోడ్, దమ్ము శ్రీజ, ప్రియా, మర్యాద మనీష్, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి. సో పేర్లు కొంచెం అంటే లైన్ వైజ్గా కాకుండా కూడా నేను చెప్పేశాను. 15 మెంబర్స్ కూడా హౌస్లో ఉన్నారు. అండ్ ఈరోజు చూసుకుంటే జియో హాట్స్టార్ వాళ్ళు, స్టార్మా వాళ్ళు ఏదైతే ఉన్నారో ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఏంటి అప్పుడే అసలు కుకింగ్ అంటున్నారు, క్లీనింగ్ అంటున్నారు, అసలు స్టార్ట్ అయిపోయినాయి, టాస్క్లు స్టార్ట్ అయిపోయినాయి. ఒకసారి మనం ప్రోమో చూద్దాం, ప్రోమో చూసుకుంటూ మాట్లాడదాం. దాంట్లో హరీష్ది నాకు బాగా నచ్చింది. ఏంటంటే అతను చాలా డైరింగ్గా ఉన్నాడు. నేను కావాలంటే ఇంట్లో ఉండి అయినా బయటకు వెళ్ళిపోతా, నేను రెడీ ఉన్నా అని చెప్పి అంటున్నాడు. ఒకసారి మనం బిగ్ బాస్ హౌస్కి మీకు స్వాగతం. ఫస్ట్ టైం బిగ్ బాస్ నా లైఫ్లో పడుకున్నప్పుడు చెమటలు పట్టి నైట్ కూడా చేశారు, మార్నింగ్ కూడా చేశారు. సో నేను మిమ్మల్ని చేంజ్ చేయదలుచుకోవట్లేదు. అందరం కలిసి తిన్నవి మాత్రం రీతు చౌదరి గారు చేస్తారు. అండ్ స్టవ్ గురించి చెప్పారా మీరు? హౌస్ క్లీనింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్ కిచెన్ టేబుల్ కూడా హౌస్ క్లీనింగ్ లో భాగం వస్తుంది కదా. కుక్స్ మాత్రం క్లీనింగ్ చేయరు, వాళ్ళు కుక్ ఒక్కటే చేస్తారు. మనీష్ మీకు బ్యాచ్ రాలా, మీరు మాట్లాడకండి. వినండి, మీరు ఫస్ట్ మీకు బ్యాచ్ రాలా, మీరు మాట్లాడకండి. నేను ఇంట్లో వెళ్ళిపోవడానికి కూడా రెడీ, నేను తీసుకుంటా కాల్. సో ప్రోమో మొత్తం చూసినట్టయితే మెయిన్గా నాకైతే ఇమాన్యుయల్ ఇంకా మాస్క్ మ్యాన్ హరీష్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిది ఫైర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా మాస్క్ మ్యాన్ ముఖ్యంగా ఎందుకంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా రెడీ, నేను కాల్ తీసుకుంటా అని చెప్పి అంటున్నాడు కదా. సో చూద్దాం. నాకు తెలిసి ఏంటంటే స్టార్టింగ్లో ఫైర్లో ఉన్న వాళ్ళే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయిపోతారని చెప్పి మనం స్టార్టింగ్ నుండి కూడా చూసుకుంటూ వస్తున్నాం. బట్ చూద్దాం ఈ వీక్లో గేమ్స్ ఎట్లా ఆడతారు, టాస్క్లు ఎట్లా ఆడతారు అని చెప్పి, ఫిట్నెస్ ఎలా ఉందని చెప్పి కూడా ఈ వీక్ అంతా కూడా చూడాలి. సో మీరు ఈ ఫస్ట్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు డైలీ బిగ్ బాస్ చూస్తున్నారా లేదా అని కూడా కామెంట్ చేయండి. ఫర్ మోర్ బిగ్ బాస్ అప్డేట్స్ స్టే వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.